Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నానంటే మన తెలంగాణలోని టాప్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అసలు ఓవరాల్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసలు రియాలిటీ ఏం జరుగుతుంది. సో అసలు నా ఆనెస్ట్ రివ్యూ అయితే చెప్తాను. సో కరెంట్లీ ప్రాసెస్ ఏం నడుస్తుంది అండ్ ఎగ్జాక్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమవుతుంది, సో వీటి గురించి అయితే ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి. మీకు ఎంసెట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆర్ఎల్స్ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక చాట్ బాట్ లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి సో మీ యొక్క క్వెరీని అయితే అక్కడ మీరు డిస్ప్లే చేయండి. సో దాని ద్వారా మీ యొక్క ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. సో డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓపెన్ చేసి మీరు టూల్ అయితే యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ as కామెంట్ సెక్షన్లో ఈ వాట్సాప్ బాట్ యొక్క లింక్ అయితే ఇచ్చేస్తాను. సో ఆ లింక్ పైన ట్యాప్ చేసిన తర్వాత సో మీరు జస్ట్ కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేసి మీరు టీఎస్ఎంసీ కొట్టగానే మీకు టీఎస్ఎంసీ రిలేటెడ్ మెయిన్ మెనూ వచ్చేస్తుంది. దీంట్లో టాప్ కాలేజ్ అన్నీ చూసుకోవచ్చు. లేదు మీకు ఏరియా వైజ్ కావాలనుకుంటే ఏరియా వైజ్ చూసుకోవచ్చు. మార్క్స్ వర్సెస్ ర్యాంక్, ప్రెడిక్టర్స్. సో ఒకవేళ మీరు ఏపీ కావాలనుకుంటే ఏపీఎంసీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఓవరాల్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి ఏపీలో. యాజ్ వెల్ టీఎస్లో కూడా ఉంటాయి. మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ చూసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ కేస్ మీకు ఎంహెచ్టీ సెట్ గురించి కావాలనుకుంటే దాని పర్సనల్ ప్రెడిక్టర్ ఉంది. లేదు మీకు టాప్ కాలేజ్ కంటే టాప్ కాలేజెస్, మీకు ఏరియా వైజ్ కావాలంటే ఏరియా వైజ్. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు మాత్రం డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఓపెన్ చేసి యూస్ చేసుకోండి. సో నో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, యాక్చువల్లీ అసలు ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం నడుస్తుంది చెప్పేసి అనుకుంటారు కదా మీరు. ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లో ఇదే అవుతుంది. సో మీరు ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ నుంచి ఎప్పుడైతే బీటెక్ వస్తారో మీకు ఆ ఎన్వైర్న్మెంట్ మారిపోతుంది. అంటే మనకి ఇంటర్మీడియట్ ఎట్లుంటుంది అంటే మొత్తం మనకి ప్రెషర్ సిచ్యువేషన్ ఉంటుంది. కంపల్సరీ మెయిన్స్ క్రాక్ చేయాలి, అడ్వాన్స్ క్రాక్ చేయాలి అని చెప్పేసి ఐఐటి ట్రైనింగ్ తీసుకుంటాం. సో మనం ఇంటర్మీడియట్లో అంత కష్టపడి చదువుతాం కాబట్టి ఎంసెట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి ఎంటర్ అవుతారో, సో ఎంటర్ కాగానే మీకు మొత్తం ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు మొత్తం ఫ్రెండ్స్ సర్కిల్ మారిపోతుంది. అంటే చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు సివిఆర్ తీసుకుంటే 33 acres, సిబిఐటి తీసుకుంటే 50 acres. సో అలా చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి ఫస్ట్ ఇయర్ ఎంటర్ కాగానే మీకు ఒక హ్యాపీ డేస్ మూవీలా అనిపిస్తుంది. ఒక 1 month తర్వాత మీకు మొత్తం రియాలిటీ తెలిసిపోతుంది. సో అక్కడ యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇంజనీరింగ్ సిస్టమ్లో ఎట్లా అంటే 4 years కదా. సో ఈ 4 years ఏంటంటే ఈచ్ ఇయర్లో 2 semesters ఉంటాయి. అంటే 1 semester కంప్రైజ్ ఆఫ్ 6 months అనమాట. సో ఓవరాల్గా 4 yearsలో మనకి 8 semesters అయితే ఉంటాయి అనమాట. ఆ 8 semesters ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అట్లా ఉంటుంది. ఒక 1 month కాగానే ఒక 45 days 50 days కాగానే మీకు ఫస్ట్ మిడ్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ మిడ్ ఏంటంటే మీకు మొత్తం 5 chapters ఉంటాయి. జనరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో 5 chapters ఉంటాయి. ఫస్ట్ మిడ్ పోర్షన్ ఏంటంటే ఫస్ట్ 2.5 units, సెకండ్ మిడ్ పోర్షన్ ఏంటంటే లాస్ట్ 2.5 units. ఆ తర్వాత ఫైనల్ సెమ్ ఎగ్జామ్కి మొత్తం 5 units ఉంటాయి అనమాట. సో కొంచెం పెద్దగానే ఉంటాయి కాబట్టి మీరు 6 months అయితే చదువుతారు దాన్ని. సో మన కాలేజ్లో ఫ్యాకల్టీస్ టీచ్ చేసే విధానం ఎట్లుంటుందంటే, నేను అందరు ఫ్యాకల్టీస్ గురించి చెప్పట్లేదు, కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు, కొంతమంది మంచి లెవెల్లో చెప్పే వాళ్ళు ఉంటారు. సో అలాంటి మంచి మంచి ప్యాషనేట్ టీచర్స్ కాకుండా అంటే వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా టీచర్స్ అందరూ ఏంటంటే, సో చాలా మంది ఫ్రెషర్స్ ఉంటారు. అండ్ లేకపోతే వాళ్ళు ఎట్లుంటారంటే జస్ట్ నేమ్స్ కాలేజ్కి వస్తారు. మన ఇంటర్మీడియట్ ఎట్లుండే అంటే కంపల్సరీ వాళ్ళు ఫ్యాకల్టీస్ కాలేజ్కి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద నోట్స్ తయారు చేసుకుని వస్తారు. ఆ నోట్స్ని వాళ్ళు మంచిగా బోర్డు పైన రాస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ మనకి పీపీటీ కాన్సెప్ట్, ప్రొజెక్టర్ కాన్సెప్ట్ ఏమి ఉండదు ఇంటర్మీడియట్స్లో. మనకి కమింగ్ టు ఇంజనీరింగ్ ఏంటంటే అసోసియేట్ ఫ్యాకల్టీస్ బాగానే ఉంటారు, కానీ మీరు ఒకసారి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ఎంటర్ అయిన తర్వాత అసలు టీచర్స్ పెద్ద మనకి అంత ఇంట్రెస్టింగ్గా చెప్పారు. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పీపీటీ చేస్తారు, ల్యాప్టాప్లో పీపీటీ తయారు చేసుకుంటారు, ఆ పీపీటీ చేస్తారు. యాజ్ టీజ్ ప్రొజెక్టర్ ఉంటుంది, ప్రొజెక్ట్ చేస్తారు, అది చదువుకుంటూ పోతారు. అది టీచర్సే కాదు, నువ్వైనా నేనైనా ఎవరైనా నిల్చొని అది యాజ్ టీజ్ మాట్లాడవచ్చు. సో వాళ్ళు చెప్పే మాత్రం ఒక్క ముక్క మ్యాక్సిమం అర్థం కాదు. అంటే అన్ని కాలేజ్ అన్ని ఫ్యాకల్టీస్ అనట్లే, బట్ మెజారిటీ జరిగే సిచ్యువేషన్ అది ఇదే అనమాట. సో ఫ్యాకల్టీస్ వస్తారు, ఏది పడితే అది చెప్పేస్తారు. దాని తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఏదో ఎంజాయ్ చేస్తారు, క్లాసెస్ అట్లా టైం పాస్ చేస్తారు. ఎగ్జామ్స్ ముందు ఒక 1 week 2 weeks ముందు ఆర్ఎల్స్ 1 day ముందు ఆ ఇంపార్టెంట్ నోట్స్, అసైన్మెంట్స్, పీడిఎఫ్స్ అన్నీ తెచ్చుకుంటారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఏదో చదివేసి పాస్ అయిపోతారు. పాస్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ కాదు, మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి, దాన్ని ఇన్డెప్త్ తెలుసుకోవాలి, దాన్ని ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఏదో నేర్చుకొని ఏదో బట్టిఫై చేసేసి మెమరైజ్ చేసేసి ఎగ్జామ్ రాసారు అనుకోండి, ఇక్కడ ఎగ్జామ్స్ బాగానే వస్తాయి మార్క్స్. తర్వాత మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇవే కాన్సెప్ట్స్, ఇవే సబ్జెక్ట్స్ అడుగుతారు. కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఓప్స్ కాన్సెప్ట్స్, మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్. సో వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. డేటాబేస్ కానివ్వండి, సి కానివ్వండి, జావా కానివ్వండి. సో మొత్తం వీటిపైన ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. సో మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మంచి కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకొని
మీరు ఆ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ లేకపోతే మాత్రం మీకు తర్వాత చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో జస్ట్ ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్తారు. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ అదే మీకు ఏవైతే ప్రోగ్రామ్స్ శాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి ఎవ్రీ కాలేజ్లో సిలబస్ బుక్స్ ఇస్తారు. ఆ సిలబస్ బుక్లు ఏంటంటే కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక 10, 15, 20 వరకు శాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ శాంపుల్ ప్రోగ్రామ్స్ ల్యాబ్కి తీసుకెళ్తారు. అవి ప్రాక్టీస్ చేపిస్తారు. మీకు జస్ట్ అవి మాత్రమే వస్తాయి. ఎగ్జామ్లో కూడా ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఉంటాయి. ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్ ఆర్ రిలేటెడ్ టు ల్యాబ్ ఎగ్జామినేషన్స్. సో ఆ ల్యాబ్ ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి పాస్ అయితే అయిపోతాం. మెయిన్గా జాబ్స్ ఎందుకు రావు అంటే ఆ స్టూడెంట్స్కి మనకి ప్రాక్టికల్ స్కిల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ అవి ఏమి ఉండవు. ఎందుకు వాడు సి లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, ఏంది జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు. ఆ ల్యాబ్లో మనకి ఏదో 2 ప్రోగ్రామ్లు ఇస్తాడు. ఆ ప్రోగ్రామ్స్ మెమరైజ్ చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అయిపోతాడు, ఖతం. దాని తర్వాత మనకి మెయిన్గా ప్రాజెక్ట్స్ ఏం చేస్తాం, ఫైనల్గా ఒక ప్లేస్మెంట్ కొట్టాలన్నా, ఒక జాబ్ కొట్టాలన్నా మనకి ఏం కావాలి, ఫస్ట్ ఒక యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. ఆ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత మనకి కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఆ కోడింగ్ రౌండ్లో ఏంటంటే వాడు క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి కోడ్ రాయాలి. లీడ్ కోడ్లో ఒక ఈజీ లెవెల్, మీడియం లెవెల్ కానివ్వండి, కోడ్ చెఫ్ కానీ, సో ఇలాంటి మంచి మంచి ప్లాట్ఫామ్స్లో స్టాండర్డ్ క్వశ్చన్స్, క్వాలిటీ క్వశ్చన్స్ తీసుకొస్తారు. ఆ క్వశ్చన్స్ ఇచ్చి అది మిమ్మల్ని సాల్వ్ చేయమంటారు. ఆ క్వశ్చన్సే మనకు అసలు అర్థం కాదు, పెద్ద పెద్ద స్టోరీస్ ఇస్తాడు. ఆ స్టోరీస్ అర్థం చేసుకొని దాన్ని మనం ఏం వాడాలి, స్టాక్సా, క్యూసా, అరేసా, సో అలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ అంటారు ఇదంతా. సో డేటా స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే మనం జాబ్ కొట్టగలుగుతాం. అవేం టీచ్ చేయరు మనకి, జస్ట్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు, ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తారు, ఏదో ల్యాబ్ ప్రోగ్రామ్స్, శాంపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఖతం అయిపోయిందని చెప్పేస్తారు సెమిస్టర్. కళ్ళు మూసేసేలోపు సెమిస్టర్ అయిపోతుంది. మీరు వెనక తిరిగి చూసుకుంటే నేర్చుకున్నది అసలు ఏముండదు. ఫస్ట్ ఇయర్ రాగానే సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ నేర్చుకోండి. ఆ తర్వాత వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోండి. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి. సో ఇలా మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో మీరు మంచిగా లీడ్ కోడ్ చెఫ్ అట్లా డిఎస్ఎస్ స్ట్రాంగ్ చేసుకోండి. థర్డ్ ఇయర్లో మీకు ఇంటర్న్షిప్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ మంచి ఒక ప్లేస్మెంట్ అయితే కొట్టొచ్చు అనమాట. సో ఇది ఒక మంచి బేసిక్ అయితే రోడ్ మ్యాప్, అవుట్లైన్ అయితే ఇచ్చేసినాం. సో నేను చెప్పాలనుకుంటున్నా అంటే మన కాలేజ్ వాళ్ళు మనకి ప్లేస్మెంట్స్కి తగ్గట్టు ట్రైనింగ్ అయితే ఇవ్వరు. సో మనమే చదువుకోవాలి. సో మీకు ఇంకా 2 to 3 months టైం ఉంది కాబట్టి, సో మీరు ఈ గ్యాప్లో సి లాంగ్వేజ్ అని, పైథాన్ కానీ స్టార్ట్ చేసేసి, సో మీకు ఒక లాంగ్వేజ్ ఐడియా ఉంటే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో యాక్చువల్గా ఫ్యాకల్టీస్ అంత మంచిగా ఉండరు, మనకి లెసన్స్ అనేది అంత మంచిగా చెప్పరు. సో ల్యాబ్స్ అనేది జస్ట్ కొన్ని శాంపుల్ ల్యాబ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా సో మనకి ఏం నేర్పారు, 4 years వేస్ట్ అయిపోతుంది. సో అందుకే మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు మంచిగా సపరేట్గా మీ అందరు మీరు నేర్చుకోండి. దిస్ ఈస్ ద రియాలిటీ అండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మంచిగా అయితే ప్రిపేర్ అయి ఉండండి. సో మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే మీరు సజెస్ట్ చేయొచ్చు, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.